So okay guys, in this video we can take a look at last video lo మనం ఏం డిస్కస్ చేసాము అంటే సో సింగిల్ ఇంగ్లీష్ క్రియేషన్ ఎలా అయితే ఉందో స్టెప్ బై స్టెప్ చెప్పాను. సో ఇప్పుడు మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే హౌ టు క్రియేట్ ఏ నోడ్ ఇన్ కోడింగ్. సో అంటే నార్మల్ గా నేను ఏదో ఒక డయాగ్రామ్ వేసేసి దాంట్లో డేటా పార్ట్ ఇది ఉంది, నెక్స్ట్ పార్ట్ ఇది ఉంది అని చెప్పడం ఈజీ, బట్ కోడ్ లో నేర్చుకోవడం అనేది కొంచెం టఫ్ అన్నమాట. బట్ నేను మీకు ఇండివిజువల్ వీడియోస్ లో చాలా క్లియర్ గా చెప్తాను, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క పార్ట్ కోసం చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్ లో నేను ఎంటైర్ కోడ్ మొత్తం పెడతాను మీకు ఫర్ సింగిల్ లింక్ లిస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి అన్న. సో బేసిక్ గా ఇక్కడ మన నోడ్ ఫార్మాట్ ఎలా ఉంది, సో ఇలా ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉంది. సో దీంట్లో ద ఫస్ట్ పార్ట్ ఈస్ ద డేటా పార్ట్ అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్ ఆర్ అడ్రస్ పార్ట్. So this is the first part and this is the next part. This is the data part and this is the address part or next part. So data part లో డేటా స్టోర్ అవుతుంది, అడ్రస్ పార్ట్ లో అడ్రస్ స్టోర్ అవుతుంది, అడ్రస్ వల్ల మనకి లింక్ అవుతుంది అనేది ఆల్రెడీ మనం క్లియర్ గా లాస్ట్ వీడియోలో చూసాం. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్ అంటే నథింగ్ బట్ కోడింగ్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ లో ఆర్ ఇంటర్వ్యూస్ లో ఏమడుగుతాడంటే ప్లీజ్ ఇంప్లిమెంట్ సింగిల్ లింక్ లిస్ట్ అని అడుగుతారు. అంటే మనం ఏం చేయాలి అంటే సింగిల్ లింక్ లిస్ట్ కి కోడ్ రాయాలన్నమాట. సో అంటే ఇక్కడ మన ఇంప్లిమెంటేషన్ అనేది ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాయొచ్చు. Either if you want to do the entire code in C or entire code in CVP or entire code in Java or entire code in Python. So that is completely up to us. So but కానీ ప్రాపర్ గా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే సో ద C is the best. నేనైతే ప్రిఫర్ C కే చేస్తాను ఫర్ DSA. ఓకే, సో ఇక్కడ చూడండి అన్న, మనకి ఫార్మాట్ ఉంది కదా. మీ C లాంగ్వేజ్ ఫ్రమ్ వేరియబుల్స్ దగ్గర నుంచి స్ట్రక్చర్స్, యూనియన్స్, పాయింటర్స్, ఫంక్షన్స్, ఫైల్స్ వరకు మొత్తం చూస్తే ఒక కాన్సెప్ట్ అనేది ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేయగలదు. లైక్ ఇప్పుడు యారే ఉందా, యారే అనేది ఎలా క్రియేట్ చేయగలదు? ఫర్ ఎగ్జాంపుల్ యారే అనుకుందాం, యారే ఎలా క్రియేట్ చేయగలదు? ఇలా మల్టిపుల్ స్పేసెస్ క్రియేట్ చేయగలదు. బట్ కానీ మనకి యారేలో మల్టిపుల్ ఉన్నాయా? ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయా? లేదు, రెండే ఉన్నాయి. అండ్ ఇంకోటి, యారేలో మీరు ఒక యారే మొత్తం కూడా ఒక ఇంటీజర్ ఎలిమెంట్స్ తో క్రియేట్ చేస్తే ఆ యారే మొత్తం కూడా ఇంటీజర్ ఎలిమెంట్స్ కంటైన్ అయి ఉండాలి. బట్ కానీ ఇక్కడ ఉన్న మనకి నోడ్ స్ట్రక్చర్ లో ఇది డేటా పార్ట్, ఇది వచ్చేపాటికి అడ్రస్ పార్ట్. అడ్రస్ పార్ట్ అనేది ఇంటీజర్ లో ఉంటుందని రూల్ ఉందా? లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డేటా పార్ట్ అనేది కూడా అడ్రస్ పార్ట్ లో ఉండాలని రూల్ ఉందా? లేదు. డేటా అనేది ఇంటీజర్ ఉంటే అడ్రస్ అనేది అడ్రస్ లో ఉండొచ్చు, డేటా అనేది క్యారెక్టర్ ఉండి అడ్రస్ అనేది అడ్రస్ ఫార్మాట్ లో ఉండొచ్చు. సో అల్టిమేట్లీ ఈ రెండు యొక్క డేటా టైప్స్ కూడా వేరే అనమాట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ యారే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది మనకి ఈ ఫార్మాట్ ని తీసుకురాదు. బట్ కానీ దెర్ ఈస్ ఎ ప్రీ రిక్వెస్ట్ ఫర్ దిస్ లింక్డ్ లిస్ట్ క్రియేషన్. మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వాడాలి అంటే, ఎస్పెషల్లీ C లో వాడాలి అంటే we need to know the concept called structure. ఈ స్ట్రక్చర్ అనే ఒక కాన్సెప్ట్ కనుక మీకు తెలిస్తే C లాంగ్వేజ్ లో we can easily design a node. అంటే ఈ ఫార్మాట్ ని మనం చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. లైక్ ఒక స్ట్రక్చర్ ని ఎలా క్రియేట్ చేస్తారో చెప్తాను, కోడింగ్ లో చెప్తాను చూడండి. సో ఒక స్ట్రక్చర్ ని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే విత్ ఏ కీవర్డ్ స్ట్రక్చర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ దీని అంతటిని ఏమని చెప్తానని చెప్పాను నేను. సో దీని మనం ఏమని పిలుస్తాం? దాన్ని నోడ్ అని పిలుస్తాం కదా. అంటే ఐ వాంట్ క్రియేట్ వన్ స్ట్రక్ట్. ఆ స్ట్రక్ట్ నేమ్ ఏంటి అంటే నోడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది మీకు ప్రాపర్ గా C లాంగ్వేజ్ లో మీకు స్ట్రక్చర్ గురించి క్లియర్ గా తెలిస్తేనే మీకు అర్థమవుతుంది. సో నేను ఆ వీడియోస్ కూడా నేను మీకు బయోలో పెడతాను. సో స్ట్రక్చర్ నేమ్, ఆ స్ట్రక్చర్ నేమే ఏంటి అంటే నోడ్. స్ట్రక్చర్ అంటే ఏంటి? ఒక ఫార్మాట్. ఈ ఫార్మాట్ యొక్క నేమ్ ఏంటి? నోడ్. సో కాబట్టి స్ట్రక్ట్ అనే ఒక కీవర్డ్ తో స్ట్రక్చర్ నేమ్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ నేమ్ ని మనం సింటాక్స్ లో ఎలా రాస్తాము అంటే ఈ విధంగా రాస్తాం అనమాట. సో వి నీడ్ టు ఎండ్ విత్ ద సెమీకోలన్. ఇది సింటాక్స్, C లో ఉన్న బేసిక్ సింటాక్స్. ఇది ఒక స్ట్రక్చర్ ని ఎలా క్రియేట్ చేస్తాం అంటే స్ట్రక్చర్ నేమ్ ఓపెన్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ సెమీకోలన్. ఇప్పుడు దీంట్లో మనకి ఏంటి అంటే we need to make the data members అన్నమాట. అంటే ఒక స్ట్రక్చర్ లో మనం డేటా మెంబర్స్ ని క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు నాకు ఇది ఉంది కదా, దీన్ని ట్రేసింగ్ కూడా ఇక్కడ పక్కన రాస్తాను, దెన్ యు విల్ గెట్ ఎ క్లారిటీ. సో మీకు ఈ ఒక్క నోడ్ క్రియేషన్ కనుక మీకు క్లియర్ గా అర్థమైతే సో రిమైనింగ్ అంతా కూడా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ కదా, దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? లాజికల్ గా దీనికి ఎలా మనకి క్రియేట్ అవుతుందంటే ఇట్ విల్ క్రియేట్ లైక్ దిస్ స్పేస్. ఇలా మనకి ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇలా మనకి ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. ఈ స్పేస్ నేమ్ ఏంటి? నోడ్. అంటే ఈ స్పేస్ యొక్క నేమ్ ఏంటంటే నోడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్, రైట్? ఇప్పుడు రాసిన కోడ్ కి అవుట్పుట్ మనకి ఏం జనరేట్ అవుతుంది లాజికల్ గా అంటే ఇది జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మన టార్గెట్ చూడండి, ఒక నోడ్ లో మనకి ఏమి ఉండాలి? ఒకటి డేటా పార్ట్, ఇంకోటి అడ్రస్ పార్ట్, రైట్? అడ్రస్ అనే దాని గురించి నేను తర్వాత చెప్తాను. ముందు డేటా
మీకు డేటా అనేది మీ అవసరానికి ఇంటీజర్ లో ఉంటే వీ నీడ్ టు యూస్ ఇంటీజర్ డేటా ఆర్ ఇంటీజర్ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ ఉంటే ఫ్లోట్ డేటా టైప్ వాడాలి, క్యారెక్టర్ ఉంటే క్యారెక్టర్ వాడాలి, డబుల్ ఉంటే డబుల్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ప్రొసీడ్ విత్ ద ఇంటీజర్. ఇక్కడ చూడండి స్ట్రక్చర్ నేమ్ అయిపోయింది కదా. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ప్రతి ఒక్క నోడ్ కింద మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే 10 20 30 40 రైట్. 10 20 30 40 అనేవి ఏంటి? ఇంటీజర్ డేటా టైప్. సో కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే ఇంట్ అనేది డేటా టైప్. నేను ఇక్కడ తీసుకున్న వేరియబుల్ నేమ్ ఏంటి అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఐ వాంట్ టు ప్రొసీడ్ విత్ ద డేటా. అంటే ఇంట్ డేటా అనేది ఒక పార్ట్, ఇంకొక పార్ట్ కూడా నేను రాస్తున్నాను. అంటే ఇక్కడ మనకి ఏముంటుంది నోట్లో ఒకటి డేటా పార్ట్ ఉండాలి కాబట్టి ఒక డేటా పార్ట్ కి ఎలా మనం కోడ్ రాస్తాం అనేది ఆల్రెడీ క్లియర్ గా నేను ఇక్కడ చూపించాను. లైక్ ఇంట్ డేటా అనేది నార్మల్ గా మనం ఇక్కడ డేటా పార్ట్ కి కావాలి కాబట్టి డేటా పార్ట్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా వచ్చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ అంటే నథింగ్ బట్ అడ్రస్ పార్ట్. అడ్రస్ యొక్క డేటా టైప్ ని మీరు చెక్ చేయగలరా? చేయలేదు. సి లాంగ్వేజ్ లో ఒక వేరియబుల్ యొక్క ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని మీరు ఎలా క్యాచ్ చేస్తారు? ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని ఎలా క్యాచ్ చేస్తారు? విత్ ద కాన్సెప్ట్ కాల్డ్ పాయింటర్స్. పాయింటర్స్ అనే కాన్సెప్ట్ వాడి we need to access the address of another variable కదా. పాయింటర్ అంటే ఏంటి? ఏ పాయింటర్ ఇస్ a variable which can store the address of another variable. అది ఆ వేరియబుల్ అనేది ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ ని యాజ్ అ వాల్యూగా తీసుకుంటుంది పాయింటర్ అనేది. సో ఈ కాన్సెప్ట్ వాడి మనం ఏం చేస్తాము అంటే we can create the next one is address part. అడ్రస్ పార్ట్ ని ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. అండ్ నెక్స్ట్ సార్ అడ్రస్ కి డేటా టైప్ ఉంటుందా? ఉండదు. మరి ఇక్కడ మనం ఎలా డిఫైన్ చేస్తాం సార్ అంటే జాగ్రత్తగా వినండి. యాజ్ ఏ ఈ టైప్ ఏదైతే ఉందో స్ట్రక్ట్ నోడ్ ఏదైతే ఉందో ఈ పాయింటర్ నే నథింగ్ బట్ ఈ మెకానిజం నే మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క ప్రాసెస్ లోకి మనం ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. లైక్ ఎలా అంటే చూడండి స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ నెక్స్ట్. దీని మీనింగ్ ఏంటి? స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ నెక్స్ట్. స్ట్రక్ట్ నోడ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇంట్ అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇంట్ అనేది ఏంటో తెలిస్తే తెలుస్తుంది. ఇక్కడ ఇంట్ అనేది ఏంటి? ఇంట్ ఈజ్ ఏ డేటా టైప్ రైట్. స్ట్రక్ట్ నోడ్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ ఎంటైర్ స్ట్రక్చర్ యొక్క అడ్రస్ కదా మనకు కావాలి. ఇప్పుడు స్ట్రక్చర్ అంటే ఏంటి? ఈ ఎంటైర్ నోడ్, ఈ ఎంటైర్ నోడ్ కి ఒక అడ్రస్ ఉంటుందని చెప్పాను కదా. ఈ అడ్రస్ కదా మనకు కావాలి. ఇంకొక నోడ్ క్రియేట్ చేయాలి అంటే ఈ అడ్రస్ ఉంటేనే మనం ఇంకొక దానికి లింక్ చేయడం, అవునా? సో మనకి ఈ అడ్రస్ కావాలి అంటే we need to get the address of this node కదా. ఆ నోడ్ యొక్క అడ్రస్ ని కోడింగ్ ఎలా రాస్తారంటే స్ట్రక్ట్ నోడ్. డైరెక్ట్ ఏదైతే ఉందో ఈ స్ట్రక్ట్ నోడ్ అనేది ఆ స్ట్రక్ట్ నోడ్ అడ్రస్ ని మనం క్యాచ్ చేయాలంటే మనకి వేరియబుల్ అనేది ఎలా అయి ఉండాలి? యాజ్ ఎ పాయింటర్ అయి ఉండాలి. అందుకోసం ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే స్టార్ నెక్స్ట్. నాకు నెక్స్ట్ ఆ వేరియబుల్ నేమ్ ఏంటి అంటే నెక్స్ట్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డేటా అనేది ఇంటీజర్ టైప్, నెక్స్ట్ అనేది స్ట్రక్చర్ నోడ్ యొక్క టైప్ అన్నమాట. అంటే స్ట్రక్చర్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా మనం క్యాచ్ చేయడానికి డైరెక్ట్ గా స్ట్రక్చర్ నేమ్ ని యూజ్ చేసుకుని మనం పాయింటర్ ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ అనే దాంతో మనం ఏం చేస్తాము అంటే వీ కెన్ కనెక్ట్ నెక్స్ట్ నోడ్ అన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సో ఇక్కడ స్ట్రక్చర్ క్రియేట్ చేయడం అయిపోయింది, ఇంతే సింపుల్. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? డేటా పార్ట్ ఒకటి వచ్చింది, అడ్రస్ పార్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ కూడా మనకి ఎలా డివైడ్ అవుతుంది? 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో మనకి ఏముంటుంది?